కానీ ఓటమి 100 పాఠాలు నేర్పిస్తోంది. అయితే ఆ నియోజకవర్గంలో వైసీపీ వరుస ఓటములు చూస్తున్నా పాఠాలు నేరడం అటుంచితే మరింత పాతాళానికి వెళ్తోంది. బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టేందుకు కలిసికట్టుగా ముందుకు కదలకుండా తమలో తామే గోతులు తవ్వుకుంటోంది. ఉన్న గ్రూపులతోనే క్యాడర్ నలిగిపోతుంటే ఇప్పుడు కొత్తగా ఇంకొక గ్రూప్ వచ్చింది. ఓవైపు అధిష్టానం తప్పులు, ఇంకోవైపు నాయకుల పంతాలు వెలిసి అక్కడ ప్రత్యర్థి పార్టీని తిరుగులేని శక్తిగా మార్చింది. ఇంతకీ ఎందుకు అక్కడ వైసీపీ పరిస్థితి అలా తయారైంది? కొత్తగా వచ్చిన 4వ గ్రూప్ ఏది? ప్రత్యర్థి గెలిచాడంటే అతని బలం కన్నా మన బలహీనతలు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా మన ఐక్యమత్యం గురించి ఒకసారి ప్రశ్నించుకోవాల్సిందే. సరిగ్గా ఇలానే ఒక నాయకుడు అక్కడ హ్యాట్రిక్ విజయాలు సాధించడం అంటే ఆయన బలం కన్నా యువతలి వారి బలహీనతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాలతో పవర్ఫుల్ లీడర్గా మారారు. ఇందులో బాలయ్య శక్తి సామర్థ్యాల కంటే వైసీపీలో ఉన్న బలహీనతలే ఆ పార్టీ కొంపు ముంచేలా చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురం ఆ పార్టీకి పెట్టని కోటగా మారింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఆ పార్టీకి ఓటమే లేదు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఆ తర్వాత హరికృష్ణ, ఇప్పుడు బాలకృష్ణ, ఇలా వరుసగా నందమూరి కుటుంబం ఇక్కడ విజయాలు సాధిస్తోంది. గతంలో హిందూపురంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండేది. ఎప్పుడైతే ఎన్టీఆర్ హిందూపురం వచ్చారో అప్పటి నుంచి ఇది పసుపు పార్టీకి కంచుకోటగా మారింది. ఆ రోజు నుంచి నేటి వరకు ఆ పార్టీని ఓడించే పార్టీ కానీ నాయకుడు గాని లేకుండా పోయారు. 2014లో తొలిసారి బాలకృష్ణ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి హిందూపురంలో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత రాష్ట్రమంతా వైసీపీ వేవ్ ఉన్నప్పటికీ హిందూపురంలో మాత్రం రెండోసారి బాలకృష్ణనే ప్రజలు గెలిపించారు. తాజాగా 2024 ఎన్నికల్లో గత 2 సార్ల కంటే భారీ స్థాయి మెజారిటీతో బాలయ్య గెలిచారు. ఇదంతా బాలయ్య బలం అని చెప్పడం కంటే వైసీపీ బలహీనతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ వైసీపీ ఓటమికి 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఒకటి పార్టీ అధిష్టానం చేస్తున్న తప్పులు ప్రధానమైనవి. రెండోది లోకల్గా ఉన్న నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం. అసలు వైసీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ హయాం నుంచి ఇక్కడ నవీన్ నిచ్చల్ లీడర్గా ఉండేవారు. మాస్ లీడర్గా ఆయనకు మంచి ఇమేజ్ ఉంది. వ్యక్తిగతంగా బాగా క్రేజ్ ఉన్న నాయకుడు. 2014 ఎన్నికల్లో ఆయన గెలుపు వాకిటి దాకా వచ్చారు. అప్పట్లో బాలకృష్ణ కొత్తగా హిందూపురం రావడంతో ఆయన క్రేజ్లో నవీన్ ఓడిపోయారు. నవీన్ నిచ్చల్ చేసిన కొన్ని తప్పిదాల కారణంగా వైసీపీ అధిష్టానం 2019 ఎన్నికల్లో మాజీ ఐపీఎస్ అధికారి మహమ్మద్ ఇక్బాల్ను హిందూపురం తీసుకొచ్చింది. వాస్తవంగా స్థానికేతరుడైన ఇక్బాల్కు హిందూపురంలో ఏమాత్రం పట్టు లేదు. నవీన్ నిచ్చల్ లాంటి బలమైన నేతను కాదనడం, ఇక్బాల్ స్థానికేతరుడు కావడంతో జగన్ ప్రయోగం అప్పట్లో అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రత్యక్ష ఎన్నికల్లో విఫలమైనప్పటికీ ఇక్బాల్ని హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ అధిష్టానం. దీనికి తోడు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. స్థానికంగా ఉన్న నవీన్ నిచ్చల్తో పాటు ఇంకా 2-3 వర్గాలు ఆయన్ని బలంగా వ్యతిరేకిస్తూ వచ్చాయి. అయినప్పటికీ అధినాయకత్వం లెక్క చేయలేదు. అక్కడి నుంచి వైసీపీ అధిష్టానం హిందూపురం విషయంలో తప్పు మీద తప్పు చేస్తూనే పోతోంది. వైసీపీలో కీలకంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చౌలూరు రామకృష్ణారెడ్డి ప్రత్యర్థుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. దీని వెనుక ఎమ్మెల్సీ ఇక్బాల్ ఉన్నారన్న ఆరోపణలొచ్చాయి. దీంతో అధిష్టానం పూర్తిగా అప్రమత్తమైంది. కాస్త ఆలస్యంగా ఇక్బాల్ను అక్కడి నుంచి తప్పించారు. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందన్న కారణంతో చౌలూరు రామకృష్ణారెడ్డి సోదరి మధుమతికి టికెట్ ఇవ్వాలని ఆలోచించారు. కానీ రాయలసీమ కోఆర్డినేటర్గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోక్యంతో రాజకీయాలతో ఏమాత్రం టచ్ లేని కురుబ దీపికను హిందూపురం అభ్యర్థిగా ప్రకటించారు. ఆమెకు హిందూపురం పగ్గాలు అప్పజెప్పి పెద్ద ప్రయోగమే చేసింది ఫ్యాన్ పార్టీ. దీపిక భర్త రెడ్డి సామాజిక వర్గానికే చెందిన వ్యక్తి. ఇటు దీపిక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇలా 2 సామాజిక వర్గాలు కలిసి వస్తాయన్న ఆలోచనతో వైసీపీ అధిష్టానం చేసిన ప్రయోగం వికటించింది. అప్పటికే బలంగా ఉన్న నవీన్ వర్గం, రామకృష్ణారెడ్డి సోదరి మధుమతి వర్గం దీపికను వ్యతిరేకిస్తూ వచ్చింది. వైసీపీ అధిష్టానం ఎంత నచ్చజెప్పాలని చూసినా చివరకు అది విఫలమైంది. హిందూపురంలో ముచ్చటగా 3వ విజయం సాధించారు బాలయ్య.
రెండోసారి గెలిచాక హిందూపురంలో వైసీపీని మరింత దెబ్బతీశారు బాలయ్య. హిందూపురం వైసీపీలో ఉన్న విభేదాలను క్యాష్ చేసుకుని మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ వన్ సైడ్ విక్టరీ సాధించింది. హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులుంటే గత మున్సిపల్ ఎన్నికల్లో 30 స్థానాల్లో వైసీపీ గెలిచింది. వైసీపీకి చెందిన ఇంద్రజ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ఇంద్రజకు వ్యతిరేకంగా పార్టీలో గ్రూపులు తయారయ్యాయి. వారిలో వారే గొడవలు పడుతుండడాన్ని టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకుంది. వైసీపీ కౌన్సిలర్లను తన వైపు తిప్పుకుని మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇదంతా బాలయ్య ఆన్ స్క్రీన్లోకి రాకుండానే చేశారు. ఇన్ని అపజయాల తర్వాత కూడా హిందూపురంలో వైసీపీ నాయకులు ఒక్కతాటిపైకి రాలేదు. అసలు బాలకృష్ణ 3 సార్లు హిందూపురంలో గెలిచినా ఇన్ని రోజుల్లో ఆయన ఎప్పుడూ పట్టుమని వారం రోజులు కూడా నియోజకవర్గంలో ఉండలేదు. చుట్టపు చూపుగా 2 నెలలకో 3 నెలలకో ఒకసారి వచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లోనో కార్యకర్తల ఇళ్లలో శుభకార్యాల్లోనో పాల్గొని వెళుతూ ఉంటారు. అప్పటికీ ఆయన్ని ఓడించడంలో వైసీపీ విఫలమైందంటే ఖచ్చితంగా అది స్వీయ తప్పిదమే. కురుబ దీపిక ఓడినప్పటి నుంచి బెంగళూరులో ఉంటూ ఆమె కూడా హిందూపురానికి చుట్టపు చూపుగానే మారారు. ఇటీవల వరుస పరిణామాలతో పార్టీలో ఆమె యాక్టివ్గా కనిపిస్తున్నారు. హిందూపురంలో నవీన్ నిచ్చల్, మధుమతి వర్గం సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో హిందూపురం వైసీపీలో మరో కొత్త గ్రూపు తెరపైకి వచ్చింది. అదే కొండూరు వేణుగోపాల్ రెడ్డి గ్రూపు. వేణుగోపాల్ రెడ్డి మొదట వైసీపీలో సమన్వయకర్తగా ఉండేవారు. ఆ పార్టీ ఆవిర్భావ సమయంలో క్యాడర్ని బాగానే బలోపేతం చేశారు. అయితే ఆ తర్వాత సీన్లోకి నవీన్ నిచ్చల్, ఇక్బాల్, మధుమతి, ఇప్పుడు దీపిక రావడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. కానీ పార్టీలో మాత్రం ఆయన ప్రాభవం అలాగే కొనసాగింది. ఇప్పుడు తాజాగా తన జన్మదిన వేడుకల సందర్భంగా భారీ విందు ఇచ్చారు వేణు. గతంలో ఆయన చాలా పుట్టినరోజులు జరుపుకున్నా ఈసారి బర్త్డేని మాత్రం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. అది కూడా హిందూపురంలో వైసీపీ శ్రేణులందరినీ పిలిచి పట్టణ సమీపంలోని ఒక తోటలో విందు ఇచ్చారు. ఈ విందుతో వైసీపీలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఇటు దీపిక కూడా వెంటనే అలర్ట్ అయ్యారు. అప్పటికప్పుడు పార్టీ క్యాడర్ ఈ విందుకు వెళ్లకుండా చేసేందుకే సన్మాన కార్యక్రమం అంటూ కొత్త ప్రోగ్రాం రెడీ చేశారు. ఇటీవల వైసీపీలో పదవులు వచ్చిన వారికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్తో పాటు వైసీపీ మహిళా నేత శ్యామల హాజరై బాలకృష్ణను టార్గెట్ చేశారు. దీంతో ఇటు కొండూరు వేణు ప్రోగ్రాం, దీపికా ప్రోగ్రాం రెండూ సక్సెస్ అవ్వడంతో హిందూపురం ఫ్యాన్ పార్టీ క్యాడర్ కొత్త కన్ఫ్యూజన్లో పడింది. సమన్వయకర్త బాధ్యతల్లో ఉంటే హిందూపురం టికెట్ వస్తుందని, అందుకే సన్నాహకంగానే వేణు ఈ వేడుక నిర్వహించినట్టు చెబుతున్నారు. అసలే ఉన్న గ్రూపులతో సతమతమవుతోంటే ఇప్పుడు 4వ గ్రూపు తెరపైకి రావడంతో హిందూపురం వైసీపీ క్యాడర్ తల పట్టుకుంటోంది. ఇలా హిందూపురం వైసీపీలో అధిష్టానం చేస్తోన్న తప్పులు, నాయకుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ప్రత్యర్థి రోజురోజుకి బలంగా మారుతూనే ఉన్నారు. మరి అధిష్టానం ఎప్పుడు మేలుకుంటుందో, ఇక్కడి నాయకులు ఎప్పుడు అసలు విషయం తెలుసుకుంటారో, టీడీపీ కంచుకోటలో వైసీపీ ఎప్పుడు విజయం సాధిస్తుందో చూడాలి.